కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర గవర్నర్తో కూడా కూటమి ప్రభుత్వం పచ్చి అబద్దాలు మాట్లాడించిందని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అబద్దాలతోనే బతుకుతున్నారని మండిపడ్డారు. రిపబ్లిక్ డే రోజున కూడా గవర్నర్తో పచ్చి అబద్దాలు చెప్పించడం దుర్మార్గమన్నారు. దీంట్లో ఏమో గవర్నర్ ప్రసంగంలో 20 లక్షల ఉద్యోగాలు మీ ఇప్పించేస్తున్నాం, ఆ విధిగా అడుగులేస్తున్నాం అని చెప్తున్నారు. నేనేమో ఒక నేషనల్ మీడియాలో 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు నాయుడు. ఇది 2026 జోక్ అనమాట. ఇది 2026కి సంబంధించి జోక్. ఇది 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని మన ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకెళ్లి జాతీయ మీడియా ద్వారా గాలి తీయించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రెండోది, ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర టెంకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితుల్లో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా రైతుల్ని, మూడోది రైతులు చూసుకుంటే గనక ఒక్కదానికైనా గిట్టుబాటు ధర ఉందా? టమోటాలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, మామిడికాయలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు. ఒక్క గిట్టుబాటు ధర కూడా లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక రైతుల గురించి మాట్లాడితే వాటికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకున్నారు తప్ప ఎక్కడైనా రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏదుందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను.